పనస గింజలు పైన తెల్లటి పొట్టు తీసేసేయాలి. ఒకవేళ మీకు కనుక తేలికగా రాకపోతే వాటిని కొంచెం వేడి గిన్నె మీద దేని మీదైనా పెడితే కొంచెం వేడైన తర్వాత అది ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెష్‌గా ఉన్నాయి కాబట్టి రావట్లేదు. బాగా డ్రై అయిపోయితే కనుక ఈజీగానే వచ్చేస్తాయి. ఆ తోలంతా తీసిన తర్వాత గింజల్ని కుక్కర్‌లో పెట్టి 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడికిన గింజల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో మీకు సరిపడా సమంగా పిండి వస్తే కనుక సరే, లేదంటే కొంచెం బియ్యపిండి కానీ శనగపిండి కానీ కలిపి చిన్న చిన్న వడల్లాగా చేసుకొని వేయించుకోవడమే. అంతే, పనస గింజల వడలు తయారు.